ప్రభుజీ నాకు కృష్ణుడికి సంబంధించినవి చిన్న చిన్న సందేహాలున్నాయి. అవన్నీ కూడా ఈరోజు మీతో మాట్లాడి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. తప్పకుండా అండి. ఎందుకు కృష్ణుడి జీవితాన్ని మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం అని అంటారు? అసలు దీని వెనుకున్న అర్థం ఏమిటి? కృష్ణుడు పర్ఫెక్ట్ పర్సన్. అందుకని. అంటే ఒక వ్యక్తి పర్ఫెక్ట్ అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంటే ఎలా ఉంటాడు అంటే ఆయన కృష్ణుడి వల్లే ఉంటారు. బెస్ట్ సన్, ఎవరైనా బెస్ట్ సన్ అవ్వాలనుకుంటే కృష్ణుడి వల్లే ఉండాలి. చిన్నప్పుడు ఎంత పిల్లలు ఆనందం కలిగించగలుగుతారో తల్లిదండ్రులకి, అన్ని ఆనందాలు యశోదమ్మకి నందుడికి కలిగించారు కృష్ణుడు. ఆయన చేసిన చిలిపి చేష్టలైనా కానీ, దొంగతనమైనా కానీ, అబద్ధాలు ఆడటమైనా కానీ అవేంటంటే తల్లిదండ్రులకి చాలా ఆనందం కలిగిస్తాయి. కృష్ణుడు భగవంతుడైనా కానీ ఆయనకి గుర్తుండదు భగవంతుడని. ఆయన సాధారణమైన పిల్లవాడిలాగే ఉంటాడు. యశోదమ్మకి కృష్ణుడు మట్టి తింటున్నాడని బలరాముడు వచ్చి యశోదమ్మకి కంప్లైంట్ చేస్తారు. కృష్ణుడికి యశోదమ్మ ఎక్కడ తిడుతుందా అని భయపడి నోరు అయితే తినలేదు అంటాడు. మేనే మాఠీ నహి కాయో, తినలేదు అయితే నోరు తెరిచి చూపించమంటాడు బలరాముడు. అయితే యశోదమ్మ తెరువురా అంటుంది. అయితే భయపడి మొత్తం బ్రహ్మాండాన్ని చూపిస్తాడు నోట్లో. ఇప్పుడు ఎవరి నోట్లో ఉన్న బ్రహ్మాండం ఉంటే ఎంత శక్తివంతమైన వ్యక్తి ఆలోచించండి. అవును. అంత శక్తివంతమైన భగవంతుడు యశోదమ్మతో భయపడుతున్నాడు. అంటే ఒక తల్లికి తన పిల్లవాడు ఏ రకంగా ప్రవర్తిస్తే ఆనందం కలుగుతుందో ఆ కరెక్ట్ అంత ఆనందాన్ని కలిగిస్తున్నాడు కృష్ణుడు. తర్వాత యశోదమ్మ కట్టేస్తుంది కృష్ణుడిని, వెన్న దొంగతనం చేస్తున్నామని. యశోదమ్మ అనుకుంటుంది నేను చేసే వెన్న కృష్ణుడికి నచ్చట్లేదేమో, అందుకే పక్కింటికి వెళ్ళి దొంగతనం చేస్తున్నాడు. సో నేనే స్వయంగా చిలికి వెన్న చేసి తినిపిస్తాను అని. సో కానీ కృష్ణుడు అది కూడా దొంగతనం చేయటమో ఏదో చేయటమో చిలిపి చేష్టలు చేయటమో. సో తల్లికి ఎంత ఆనందం కలిగించవచ్చో అంత ఆనందం కృష్ణుడు ఇస్తున్నాడు. అవును. తండ్రికి కూడా. ఉద్ధవుడు కృష్ణుడు ఎప్పుడైతే ద్వారకకి మథురకి వెళ్ళిపోతారో ఆయన కృష్ణుడు ఒక సందేశాన్ని పంపిస్తారు. వెళ్ళి నా తల్లిదండ్రులకు చెప్పండి నేను మళ్ళీ తొందరలో వస్తాను అని. అయితే ఉద్ధవుడు వెళ్తాడు యశోదమ్మ నంద మహారాజు దగ్గరికి. వాళ్ళు ఏడుస్తుంటారు కృష్ణుడు వెళ్ళిపోయాడు. 11 ఏట వెళ్ళిపోతాడు ఆయన మథురకి. అయితే ఉద్ధవుడు వెళ్ళి చెప్తాడు, కృష్ణుడు ఫ్రెండ్ అనమాట, కజిన్ కూడా. ఆయన వెళ్ళి యశోదమ్మ నంద మహారాజులకు చెప్తారు కృష్ణుడు భగవంతుడు అని. నందమహారాజు యశోదమ్మ ఉద్ధవుడిని చూసి, ఉద్ధవ నువ్వు బృహస్పతి నుంచి చదువుకొని పెద్ద పండితుడు అని నేను విన్నాను, కానీ నీకు ఈ మాత్రం కూడా తెలీదా? కృష్ణుడు భగవంతుడు ఎలా అవుతాడు? పెద్దగా ఉరుములు మెరుపులు వస్తే యశోదమ్మ కొంగెనకాలు దాక్కుంటాడు, నోరిప్పితే అబద్ధాలు ఆడతాడు. ఎప్పుడూ భగవంతుడు అంటే పూర్తిగా ఆత్మారాములై ఉండాలి. ఆత్మకాములు అంటే ఏ కోరిక అయినా కానీ తీరుతూ ఉంటుంది భగవంతుడికి. ఏ కోరిక ఆయన తీర్చుకోవాలన్నా ఆయనకి వెంటనే అయిపోతుంది. దాంతోపాటు తనలో తాను పూర్తి ఆనందం పొందుతారు ఆయన. కానీ అటువంటి భగవంతుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నాకు ఆకలేస్తుంది అంటాడు, పొద్దున్న నుంచి తింటూనే ఉంటాడు. అది కాక అబద్ధాలు ఆడతాడు. భగవంతుడు అంటే సత్యం, పరమసత్యాన్ని భగవంతుడు అంటారు. కానీ ఇక్కడ నువ్వు కృష్ణుని పట్టుకొని భగవంతుడు అంటున్నావేంటి ఉద్ధవ అంటారు. అంటే నేను భగవంతుడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆ రకంగా కృష్ణుడు ప్రవర్తిస్తారు. తన ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, కరెక్ట్ ఫ్రెండ్ లాగా ఉంటాడు ఆయన, పర్ఫెక్ట్ ఫ్రెండ్. అర్జునుడికి ఆయన డ్రైవర్ కింద పనిచేశాడు ఆయన. నా ఫ్రెండ్ యుద్ధానికి వెళ్తున్నాడు, ఎప్పుడు ఆయనతో పాటు నేను కాపాడుతాను. అంత మంచి ఫ్రెండ్ ఎక్కడ దొరుకుతా చెప్పండి. కుచేలుడు ఆయన గురుకులంలో కృష్ణుడితో పాటు చదువుకుంటాడు. పెళ్లి చేసుకొని పిల్లలయ్యాక ఆయన చాలా కట్టిక దరిద్రంలో ఉంటాడు. ఎప్పుడైతే కృష్ణుడిని కలవటానికి వెళ్తే కృష్ణుడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా కౌగులించుకొని ఆయన తన ఇంట్లోకి తీసుకొచ్చి రుక్మిణితో పాటు ఆయన ఒక ఆసనం మీద కూర్చోబెట్టి పాదాలు గడిగి ఎంతో మంచి సత్కారం చేస్తారు ఆయనకి. అంటే నా ఫ్రెండ్ ఎట్లా ఉన్నా కానీ, నేను ఇప్పుడు పెద్ద ద్వారకాధీష్ని పెద్ద రాజుని అని పట్టించుకోలేదు. ఫ్రెండ్షిప్ పర్ఫెక్ట్గా చేశారు. ఒక కొడుకులాగా పర్ఫెక్ట్గా, భర్తలాగా కూడా పర్ఫెక్ట్ కృష్ణుడు. సత్యభామ నాకు స్వర్గం నుంచి పారిజాత చెట్టు కావాలి, పుష్పాలు కావాలి, చెట్టు కావాలంటే కృష్ణుడు అన్నాడు ఇంద్రుడితో గొడవ పెట్టుకొని అయినా కానీ నీకు తీసుకొస్తాను. అంటే దేవతలు కూడా గొడవ పెట్టుకొని భార్యని ప్లీజ్ చేసే హస్బెండ్ అనమాట. అంటే అన్ని రకాలుగా పర్ఫెక్ట్. ఫ్రెండ్ అయినా, హస్బెండ్ అయినా,
ఒక సన్ అయినా, ఎన్ని రకాలు, ఒక లవర్ అయినా, రాధా అవును. కృష్ణులు, రాధాకృష్ణులు. గోపికలతోటి, అంటే ఏదైనా పర్ఫెక్ట్. మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, అందంలో అంటారా పర్ఫెక్ట్. ఇప్పుడు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్ పెడతారండి. మిస్ వరల్డ్ని ఒక పెద్ద సింహం ముందు పెట్టామనుకోండి, మంచి బ్రేక్ఫాస్ట్ అంటుంది అది. దానికి మిస్ వరల్డ్ కదా, సెల్ఫీ తీసుకుంటాం అనుకోదు అది. అంటే మనుషులు జంతువులకి వారికి అట్రాక్షన్ ఉండదు వారికి. అవును. కానీ కృష్ణుడిని చూస్తే పక్షులు, జంతువులు, చెట్లు, యమునా నది, అక్కడున్న ప్రతి ఒక్క జీవి కృష్ణుని చూసి ఆకర్షితులవుతారు. అంటే అంత అందంగా ఉంటారు ఆయన. అంటే ఒక ఈ వ్యక్తి అని అనలేము, అందరూ కృష్ణుని చూసి అట్రాక్ట్ అవుతారు. అంటే చూడండి ఎంత అందంగా ఉంటారో, పర్ఫెక్ట్. ఆయనకున్న జ్ఞానం పర్ఫెక్ట్ జ్ఞానం. బ్రహ్మవారి నుంచి శివుడు, ఇంద్ర, అందరు దేవతలందరూ ఆయన నుంచి జ్ఞానం పొందాలనుకుంటారు. కృష్ణుడు ఫ్రెండ్తో మాట్లాడుతూ కురుక్షేత్ర యుద్ధంలో ఒక 45 నిమిషాలు భగవద్గీత చెప్తారు. 5,000 సంవత్సరాలు కూడా మనం ఆ బుక్ చదువుకుంటున్నాం భగవద్గీత చాలా సీరియస్గా. అంటే ఎంత నాలెడ్జ్ ఉంటుందో ఆలోచించండి. అంటే జస్ట్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఆయన ఏదో ఎంకరేజ్ చేద్దామని మాట్లాడిన విషయాలు ఇప్పుడు కూడా మనం చదువుకుంటున్నాం. అన్ని శాస్త్రాల్లోకి సారం కింద భావిస్తాం భగవద్గీతని. అంటే ఎంత నాలెడ్జ్ ఉంటుంది. ఆయన పర్ఫెక్ట్ హస్బెండ్. ఎందుకంటే ఒక భార్యను మెయింటైన్ చేయడమే కష్టం. 16,108 మందిని పెళ్లి చేసుకొని అందరినీ హ్యాపీగా ఉంచగలిగారు. దాంతోపాటు అందరికీ ఒక పెద్ద పెద్ద భవనాలు, వారికి సేవకులు, అందరినీ ఆయన అరేంజ్ చేశారు. అంటే చూడండి ఎంత పర్ఫెక్ట్ పర్సన్. సో అన్ని రకాలుగా పర్ఫెక్ట్ కృష్ణుడు. ఒక సోదరుడిగా కూడా పర్ఫెక్ట్. సుభద్రకి కరెక్ట్గా అర్జునుడితో పెళ్లి చేయటం, అక్కడ ఆయన చాలా ట్రిక్ చేసి పెళ్లి చేయించాడు. సో అన్ని రకాలుగా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ అంటే పర్ఫెక్ట్ పర్సన్ అంటే కృష్ణుడు. నాలెడ్జ్ వైజు, అందం వైజు, ఒపులెన్స్ వైజు, ఆయనకున్న ఖ్యాతి, అన్ని రకాలుగా. వైరాగ్యం కూడా కృష్ణుడికి చాలా వైరాగ్యం. అంటే ఇంత పెద్ద పేరు, ఇంత పెద్ద ప్రాపర్టీ, ఇంత సంపత్తి అన్నీ ఉన్నా కానీ కృష్ణుడు డ్రైవర్గా సేవ చేయడానికి సిద్ధపడ్డాడు. అవును. ఎవరికి అలా కుదురుతుంది? ఇప్పుడు కృష్ణుడు ద్వారకకి వెళ్ళాక అక్కడ రాణులు అడుగుతారు, నువ్వు పెద్ద కురుక్షేత్రానికి వెళ్ళావంట కదా, ఎంతమందిని చంపొచ్చావని. కృష్ణుడు అంటారు, నేను ఎవరిని చంపలేదు, డ్రైవర్ పని చేశానని. ఇప్పుడు వాళ్ళ భార్యలు అంటారు, అరే నువ్వు డ్రైవర్ పని చేసేస్తే మేము పక్కింటి వాళ్ళకి ఏం చెప్పుకోవాలి? భర్త ఏం చేసి వచ్చాడు, పెద్ద యుద్ధానికి వెళ్ళాడు, ఏం చేశాడంటే డ్రైవర్ పని చేశాను. కృష్ణుడికి అట్లాంటి టెన్షన్ లేవు. అంటే ఆయన పూర్తి వైరాగ్యంతో ఉంటారు. సో అన్ని రకాలుగా చూస్తే కృష్ణుడు చాలా పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. అందుకే ఆయన మూర్తి భవించిన ఒక వ్యక్తిని ఈ రకంగా ఉండాలి అంటే, రాములు వారు ఏంటంటే మర్యాద పురుషోత్తం, కొన్ని లిమిటేషన్ దాటి చేయరు ఆయన. అని కృష్ణుడు అన్నీ చేస్తారు. ఎందుకంటే ప్రూవ్ చేయడానికి నేను భగవంతుడని. ఇప్పుడు మీరు ఈ రూల్ పెట్టారనుకోండి, ఇది చేస్తారు ఇది చేయలేరంటే కృష్ణుడు అంటారు, నాకు ఏ రూలు వర్తించదు, ఇది చేయలేనని లేదు, అన్నీ చేస్తాను నేను. అబద్ధం కూడా చెప్తాను, మోసం కూడా చేస్తాను. ఎందుకంటే నేను భగవంతుడిని కాబట్టి నాకు ఏ రూలు నా మీద అప్లై అవ్వదు. మన మీద రూల్స్ ఉంటాయి, రూల్స్ చేసిన ఆయన మీద రూల్స్ ఉండవు. రూల్స్ క్రియేట్ చేసింది ఎవరు? కృష్ణుడు. సో ఆయన మీద రూల్స్ ఏం వర్తించవు. అప్పుడప్పుడు వచ్చి రూల్స్ పాటించండి ఆయన అని చెప్తారు. తన ఎగ్జాంపుల్గా చూపిస్తూ రాముల వారిలాగా వచ్చి ఇలా రూల్స్ పాటించాలని చెప్తారు. కానీ కృష్ణుడుగా వచ్చినప్పుడు ఆయన, నేను భగవంతుని కాబట్టి నాకు రూల్స్ ఉండవు, అది కూడా చూపిస్తున్నారు ఆయన. సూపర్. అసలు చాలా చక్కగా, అంటే ప్రతి ఒక్క కేటగిరీలో కూడా ఎలా పర్ఫెక్ట్గా ఉండాలి అనేది మనకనే ఎగ్జాంపుల్గానైతే ఉన్నారు. ఆయనను చూసి ఒక స్నేహితుడిగా కానివ్వండి, ఒక పార్ట్నర్గా కానివ్వండి, ఒక మంచి కొడుకుగా తల్లిదండ్రులకి, ఇవన్నీ కూడా మనం చూసి నేర్చుకోవచ్చు. చక్కగా అసలు ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవచ్చు, రోల్ మోడల్ లాగా. ఒక్కొక్కరు మీ రోల్ మోడల్ ఎవరు అని అంటే ఒక్కొక్కరు పేరు చెప్తారు, బట్ అన్ని విధాలుగా కూడా పర్ఫెక్ట్గా ఉంటూ అందరినీ చుట్టూన్న వాళ్ళని సంతోష పెడుతూ ఆయన సంతోషంగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే కృష్ణుడు అని చెప్పుకోవచ్చు. ఆయన్ని అఖిల రసామృత మూర్తి అంటారు. అన్ని రకాలైన ప్లెజర్స్ని కృష్ణుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీకు ఈ ప్లెజర్ ఆయన ఎక్స్పీరియన్స్ చేయడం లేదు, అది కూడా హయ్యెస్ట్ డిగ్రీ. ఒక లవ్వర్తో ప్లెజర్ వచ్చేది హయ్యెస్ట్ ప్లెజర్ కృష్ణుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒక తల్లి నుంచి వచ్చే హయ్యెస్ట్ ప్లెజర్ కృష్ణ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒక ఫ్రెండ్ నుంచి వచ్చే అన్నిటిది
హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ కృష్ణుడికి ఉంటుంది. అందుకే ఆయన అఖిల రసామృత మూర్తి, అన్ని రసాలని ఆయన మూర్తిభవించిన వారు, అన్ని రకాలైన టేస్ట్లు ఆయన అనుభవిస్తారు. ప్రభుజీ మనకి కృష్ణం వందే జగద్గురు అని కూడా అంటూ ఉంటారు కదా, చాలాసార్లు విన్నాం. కానీ దీని వెనుకున్న అర్థం ఏమిటి? ఇప్పుడు ఏంటంటే మనకి ఏమైనా నేర్చుకోవాలి అంటే గురువు అవసరం. కృష్ణుడు మొత్తం ముల్లోకాలకి ఆయన గురువు. ఆయన నుంచి పూర్తి జ్ఞానం అనేది వస్తుంది. మొట్టమొదటి తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్సూరయ అంటారు. బ్రహ్మవారు జన్మించాక ఆయన భగవంతుడి యొక్క నాభి నుంచి వస్తుంది కమల పుష్పం. గర్భోదక సాయి విష్ణు ఆయన పడుకున్నప్పుడు ఆయన నాభి నుంచి కమల పుష్పం వస్తుంది. బ్రహ్మవారు చూస్తే చిమ్మని చీకటి ఉంటుంది అన్ని దిశలుగా, ఆయనకు ఒక కమల పుష్పం కనిపిస్తుంది. అయితే పైకి వెళ్తారు, ఏమీ కనిపించదు. కిందికి వస్తారు, కమల పుష్పాన్ని తీసుకొని కింది దాకా వెళ్తే సముద్రం ఉంటుంది, గర్భోదక సాగరం అంటారు దాన్ని. దాంట్లో వెళ్తారు, ఎన్నో సంవత్సరాలు వెతుకుతుంటారు, ఏంటి నేను ఎక్కడున్నాను ఏంటి అనే విషయం కూడా ఆయనకు తెలియదు. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఆ కమల పుష్పం మీద కూర్చుంటారు. అప్పుడు తప అనే 2 శబ్దాలు వినిపిస్తాయి, తపస్సు చేయమని. 100 సంవత్సరాలు తపస్సు చేస్తారు. అప్పుడు ఆయనకి హృదయంలో జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానాన్ని ఎవరిస్తున్నారు? కృష్ణుడు ఇస్తున్నారు. సో మొట్టమొదటిగా గురువు ఎవరు అంటే కృష్ణుడు. బ్రహ్మవారి జ్ఞానం ఇచ్చారు. మనం బ్రహ్మని సృష్టికర్త అంటాం. సో ఆయన మొత్తం ముల్లోకాలని ఆయన సృష్టిస్తారు. తర్వాత ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానం అనేది కృష్ణుడి ద్వారానే లభిస్తుంది. ఎందుకంటే మన అందరి హృదయాల్లో పరమాత్మ రూపంలో ఉంటారు భగవంతుడు. ఆయన మన జ్ఞానాన్ని ఇస్తారు. మొత్తం జగత్తుకి ఆయన గురువు, జ్ఞానాన్ని అందించేవారు. మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనంచ అంటున్నారు కృష్ణుడు భగవద్గీతలో. అంటే జ్ఞానాన్ని ఇచ్చేవారు ఆయన. మనం అనుకోవచ్చు, అరే ఆయన జ్ఞానం ఇస్తే ఆయన కూడా స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నారు కదా, ఆయన కూడా గురువు ఉన్నారు, సాందీపని ఆయన గురువు. అయితే కృష్ణుడు ఏంటంటే మనకు ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. నేను కూడా గురువు దగ్గరికి వెళ్ళాను, మీరు కూడా వెళ్ళాలి అని నేర్పించడానికి. యాక్చువల్లీ కృష్ణుడు ఎప్పుడైతే బృందావనం నుంచి మథురకు వస్తారో అక్కడ దేవకి వసుదేవులు ఉంటారు. కృష్ణుడిని చూస్తే కృష్ణుడికి ఆవుల్ని కాచుకోవటం తప్ప ఏం రాదు. 11 సంవత్సరాలు ఏం నేర్చుకోలేదు ఆయన. ఆవుల్ని పిలవటానికి గట్టిగా వేరు సౌండ్లన్నీ చేస్తారు, ఒక పిల్లని మోదిస్తారు, అంతకన్నా ఏం రాదు. స్మెల్ కూడా పెండ తీయటము, ఆవు పాలు పితకటము, పెరుగు, నెయ్యి, కృష్ణుడి నుంచి అదే స్మెల్ వచ్చేదంట. దేవకి వసుదేవులు అనుకున్నారు, వీడికి ఏం రాదు, శుద్ధం వద్దు, వీడిని గురుకులానికి పంపించాలి. భగవంతుడే అనుకున్నారు, గురుకులాన్ని పంపించాలి, స్కూల్కి పంపించాలని. అయితే అక్కడ మథురలో అందరిని అడిగారు, మా కొడుకు నేర్పిస్తారా? అక్కడ పెద్ద బ్రాహ్మణులు, పండితులు. వాళ్ళు అన్నారు, ఎలా నేర్పిస్తామంటే ఆయన స్వయంగా భగవంతుడు. టీచర్ అంటే మేము తిట్టాల్సి వస్తుంది, అప్పుడు పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మేము ఎలా కృష్ణుడికి పనిష్మెంట్ ఇస్తాము, ఎలా చేస్తాము, మేము ఆయనకి టీచర్ అవ్వమని. అప్పుడు దేవకి వసుదేవులకి అర్థం కాలేదు, వీడికి టీచరా దొరకట్లేదు ఇప్పుడు, ఎవరు నేర్పిస్తారని. అందుకని వాళ్ళు ఉజ్జయినికి తీసుకెళ్తారు. ఉజ్జయిని వచ్చి మహాకాళేశ్వరి గుడి ఉంటుంది అక్కడ శివుడు భక్తులందరూ. అక్కడ సాందీపని ముని దగ్గరికి వెళ్తారు. సాందీపని ముని అడుగుతారు, మీరు మా అబ్బాయికి నేర్పిస్తారా అండి? ఆయన అంటారు, నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆయన శివ భక్తుడు. ఇక్కడ మథురలో అందరూ విష్ణు భక్తులు. విష్ణు భక్తులు అని ఆయన స్వయంగా విష్ణుమూర్తి, ఆయనకి మేము ఎలా నేర్పిస్తామని. అక్కడ శివభక్తుడు కాబట్టి సాందీపని సరే నేను నేర్పిస్తానని ఆయన దగ్గరికి వెళ్తారు. 64 రోజుల్లో 64 కళలు 64 విద్యలు నేర్చుకొని వచ్చేస్తారు. అంతే 64 days. అఫ్కోర్స్ ఆయనకి నేర్పించే వాళ్ళు ఎవరు, ఆయన ఒక ఉదాహరణ చూపించడానికి ఆయన నేర్చుకుంటారు, కానీ 64 daysలోనే ఎడ్యుకేషన్ అయిపోతుంది కృష్ణుడు. సో ఇక్కడ ఏంటంటే భగవంతుడి నుంచే మనందరికీ నేర్చుకోవాలి. ఆయన వేదాలన్నీ ఆయన శ్వాస ద్వారా వస్తాయి. మనకి వేద జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆయన శ్వాస నుంచి వేదాలన్నీ వస్తాయి. అక్కడి నుంచి ఇప్పుడు మొత్తం సృష్టిలో అంతా వేదాల యొక్క జ్ఞానం ఉంటుంది. ఎవరైతే కరెక్ట్గా భగవంతుడిని ధ్యానం చేస్తారో వారికి మొత్తం వేద జ్ఞానం వస్తుంది. సో అందుకే కృష్ణుడి నుంచే వస్తుంది, ఆయనే జగద్గురు, ఆయన నుంచే అందరూ నేర్చుకోవాల్సింది. అందుకన కృష్ణం వందే జగద్గురు అని అంటారు. ఓకే.